మామ నేనైతే ఒక క్రేజీ అంటే క్రేజీ టాపిక్ తీసుకొచ్చిన మామ మంచిగా వినండి. ఓకే, సో మనకి ఈ యాంబర్ ఎంటర్ప్రైజెస్ ఈ స్టాక్లో మనకి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుందని మనకైతే ఎంట్రీ అయితే ప్లాన్ చేశారు మామ, రైట్. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది అండ్ ఎంట్రీ అయితే ప్లాన్ చేసిండ్రు. ఓకే, సో తర్వాత ఏమైంది అండ్ మన టార్గెట్ ఈడ పెట్టుకుంటాం మామ, రైట్. ఆల్ టైమ్ అయితే మనం పెట్టుకుంటాం. ఓకే, ఈ ప్యాటర్న్లో అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఏమైంది చూసుకుంటే మనకి మళ్ళీ ఇదే ఈ స్టాక్ మళ్ళీ మనకి ఈ ట్రెండ్ లైన్ కాడికి అయితే వచ్చింది మామ, రైట్. ఈ ట్రెండ్ లైన్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ట్రెండ్ లైన్ అయితే ఉంది ఇక్కడ, రైట్. మల్టిపుల్ సపోర్ట్స్ తీసుకుంటుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందో ఇక్కడ కరెక్ట్ చూసుకుందాం మామ, రైట్. సో ఈ స్టాక్ ఈ బిహేవియర్ అయితే ఇచ్చింది మామ మనకి. ఓకే, బట్ ఇక్కడ ప్రాపర్ సపోర్ట్ అయితే తీసుకుంది. సో ఇది ఏ టైప్ ఆఫ్ బిహేవియర్ ఇది. ఓకే, ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే మనకి సిమెట్రికల్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది మామ మనకి. ఈ స్టాక్ సిమెట్రికల్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది ఇక్కడ. సో అందుకనే ఈ ట్రెండ్ లైన్ దాకా ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి మనకి నెక్స్ట్. ఓకే, సో అందుకనే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనకి స్టాప్ లాస్ అయితే దీని కింద పెట్టుకుంటారు మామ. సో వాళ్ళ స్టాప్ లాస్ అయితే ఇట్ అయిపోతుంది. బట్ మన ప్రాపర్ స్టాప్ లాస్ ఎక్కడైతే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉందో సో అక్కడ మనమైతే పెట్టుకోవాలి. ఓకే, నా స్టాప్ లాస్ వచ్చేసి ఈ ట్రెండ్ లైన్ కింద ఉంటుంది మామ, రైట్. అండ్ నెక్స్ట్ ఇది బ్రేక్అవుట్ ఇచ్చినాక మనకు ఆల్ టైమ్ హై రీచ్ అయితే ఈజీగా అయిపోతుంది మామ. థ్యాంక్ యూ.